హాయ్ ఫ్రెండ్స్, గార్డెనింగ్ చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, చింత చెట్టు వచ్చేసి చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చింత చిగురు అయితే మనకైతే ఇంట్లోకి యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్, పప్పులోకి మటన్లోకి. చూస్తున్నారు కదా. ఇంకా మనకు ఇలా కావాలి అంటే చిగురు వచ్చేసి మార్కెట్లో కొనుక్కుంటాము, లేదంటే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము కదా ఫ్రెండ్స్. మరి ఆ బాధ లేకుండానైతే మనము ఉన్న ప్లేస్లోనే చూడండి ఇలా పెంచుకోవచ్చండి. చెట్టు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా, చిన్న డబ్బా అండి. మట్టి కూడా ఎక్కువ పెట్టలేదు. మట్టి వచ్చేసి కూడా చూడండి సగం వరకు వేసాను. చెట్టు వచ్చేసి చూడండి, చూస్తున్నారు కదా. మనం ఇంట్లోనే ఇలాగైతే చింత చిగురు కోసమైనా కూడా ఇలా చెట్టు వచ్చి వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా. ఇంట్లోకి కూడా యూజే కదండి చిగురు వచ్చేసి. చూస్తున్నారు కదా, చిగురు కోసమైనా కూడా మనం ఇలా ప్లాంట్ అయితే ఇలా పెంచుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చిన్న డబ్బాలో వేసుకున్నా కూడా మనకు ఇలా చిగురు అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా మనం ఇలా తీసేస్తూ ఉన్నా కూడా దీన్ని ఇలా తీసేస్తే ఇక్కడ మనకి ఎగురు అనేది చాలా వరకు ఇలా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా పప్పులోకి మటన్లోకి మనకు ఇంట్లోనే ఇలా చెట్టు ఉంటేనైతే చాలా యూస్ఫుల్ కదా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఇంట్లోనే డబ్బాలోనైతే ఇలా వేసి అయితే పెంచుతున్నానండి చెట్టు వచ్చేసి. చూస్తున్నారు కదా ఇంత ఏపుగా ఇలా ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకున్న ప్లేస్లోనే ఇలానైతే చెట్టు అయితే పెంచుకోవచ్చు. ఇంకా ఇలా ఉసకు చూస్తున్నారు కదా, ఎగురు అనేది ఎలా వచ్చిందో చిగురు, చింత చిగురు. ఇంకా ఇది తీసేసినా కూడా మనకు ఈ కొసలకు మనం తుంచేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగురు అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వస్తూనే ఉంటుంది మనకి చింత ఎగురు. చాలా గుబురుగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చెట్టు వచ్చేసి. నేనైతే ఇంట్లోకి చిగురు కావాలి కదా అని ఇంకా బయటకైతే వెళ్ళకుండా నేనైతే ఇలా డబ్బాలోనే చెట్టు అయితే వేసుకున్నానండి. ఎంత ప్లేస్ లేకున్నా కూడా మనకు ఉన్న ప్లేస్లోనే ఇలానైతే వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చిన్న డబ్బా ఎంత గుబురుగా వచ్చింది. ఇంకా చింత చెట్టు కావాలి అంటే పెద్ద ప్లేస్ ఉండాలి, వాకిట్లో పెంచాలి, ఇంటి వెనుక ఉండాలి, ఇంటి ముందు ప్లేస్ ఉండాలి అనుకోవద్దు. ఎందుకంటే ఇలా అయినా కూడా మనం చెట్టును పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా. మరి మీకైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో వచ్చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లోనే చింత చెట్టు అయితే ఇలా పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలానైతే వేసాను. మరి
మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అన్ని చెట్లతో పాటు చింత చెట్టు కూడా ఇలా పెంచానండి. చూస్తున్నారు కదా, ఇలా వేసి అయితే ఇలా పెంచాను. ఇంకా గార్డెన్లో ప్రతి ఒక్క చెట్టు పండ్లతో సహా, కాయలతో సహా ఈ చింత చెట్టు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. బయటికి అయితే వెళ్ళలేం కదా మనము, మాటికి వెళ్ళకుండా మనకు యూజ్ అయినప్పుడు అలా మన ఇంట్లోనే మనం ఇలా తీసేసుకోవచ్చు. చిగురు వచ్చేసి అవసరం పడ్డప్పుడు అలా పప్పులోకి, మటన్లోకి చింత చిగురు పచ్చడి, పల్లీలు వేసి కూడా చేస్తారు కదండి. ఇంకా ప్రతి ఒక్కటి మనం ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా చిగురుతోని అలా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చిగురుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి వంటల్లో. మరి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చెట్టు వచ్చేసి చిన్న డబ్బులోనే ఎంత ఊరుగా వచ్చింది. ఇంత హైట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా మనం డబ్బాలోన చిన్న ప్లేస్ ఉన్నది ఇంతైనా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చెట్టు అయినా కూడా మనం ఇలా డబ్బాలోనే వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.